నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికొకడు. ఈ సామెత దాయాది పాకిస్తాన్కు కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఆ దేశంలో జనం తినటానికి తిండి లేదు, కానీ యుద్ధాలొస్తే శత్రువులపై దాడులు చేసేందుకు అత్యాధునిక ఫైటర్ జెట్స్ అణ్వాయుధాలను పోగు చేసుకుంటోంది. ఇంతకీ పాకిస్తాన్ పన్నాగమేంటి? వీటిని వెనకుండి కొనిపిస్తోందెవరు? దీన్ని నడిపిస్తోందెవరు? అసలే దేశం మొత్తం ఆర్థిక ఆహార సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ఇలాంటి టైంలోనూ పాకిస్తాన్ సోకులకు తక్కువేం లేదన్నట్లు మీసాలు మెలేస్తోంది. ఫైటర్ జెట్లు అణ్వాయుధాలను కొనుగోలు చేసుకుంటోంది. చైనా నుంచి 40 స్టిల్త్ ఫైటర్ జెట్ J-35 మోడల్ అత్యాధునిక విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ రెడీ అయ్యింది. త్వరలో ఈ రెండు దేశాలు అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. చైనా తయారు చేసిన అత్యాధునిక J-35A స్టిల్త్ విమానాలను పాకిస్తాన్ కొంటోంది. ఈ J-35A ఫైటర్ జెట్స్ 5th జనరేషన్ యుద్ధ విమానాలు. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో 5th జనరేషన్ స్టిల్త్ విమానాల్ని చైనానే తయారు చేసింది. అమెరికాకు చెందిన F-16, ఫ్రాన్స్ తయారు చేసిన మిరాజ్ యుద్ధ విమానాలు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గరున్నాయి. అయితే ఇవన్నీ కాలం చెల్లిన విమానాలు. దీంతో చైనా నుంచి సరికొత్తగా స్టిల్త్ ఫైటర్ జెట్లను తీసుకోవాలి అనుకుంటోంది పాక్. చైనా కూడా తమ అత్యాధునిక మిలిటరీ విమానాల్ని ఇతర దేశాలకు అమ్మేందుకు భలే ఆసక్తిగా ఉంది. మరో 2 ఏళ్లలో దాదాపు 40 స్టిల్త్ జెట్స్ ను పాకిస్తాన్కు సరఫరా చేస్తామని మాటిచ్చేసింది. ఈ విధంగా చైనా తన సరుకును పాక్ చేత కొనేలా చేస్తోంది. స్టిల్త్ ఫైటర్ జెట్స్ కోసం ఫస్ట్ ఆర్డర్ పాక్ నుంచి రావడమే ఆలస్యం. తయారీ పనుల కోసం చైనా రక్షణ శాఖ టింగురంగా అంటూ రంగంలోకి దిగింది. ఈ J-35 సక్సెస్ ఎప్పుడవుతుందంటే, దీనికి వెపనరీ అంటే ఆయుధాలు ఎలాంటివి ఉంటాయో, దాని తర్వాత సెన్సర్స్ ఎట్లాగుంటాయో, దాని తర్వాత కమాండ్ కంట్రోల్ రినైజెన్స్ ఏవి సిస్టమ్స్ ఎట్లాగుంటాయో వీటి మీద డిపెండ్ అవుతుంది. ఇవి లేకపోతే ఆ జెట్స్కి పెద్దగా వాల్యూ ఉండదు. ప్రస్తుతం దాయాది దేశం పాక్ తీవ్రమైన ఆర్థిక ఆహార సంక్షోభంలో మునిగిపోయింది. ప్రజలు తినడానికి తిండి లేదు, గోధుమ పిండిని సైతం సరఫరా చేయలేకపోతున్న దుర్భరమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. విదేశీ సంస్థల ఆర్థిక సాయంతో నెట్టుకొస్తూ రాజకీయ ఆర్థిక సంక్షోభాల్లో నిండా మునిగిపోయింది. ఇప్పటికిప్పుడు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహా విదేశాలు డబ్బులు విదిల్చకపోతే పూట గడవటమే కనాకష్టం పాకిస్తాన్కు. ఇంతటి పుట్టెడు కష్టాల్లోనూ సైన్యానికి అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలన్న ఆలోచన చేయడం, దానికోసం దాయాది దేశం తెగ ఉబలాట పడడం విచిత్రమే. దీంతో పాక్ అసలు మైండ్ ఉందా దొబ్బిందా? పాక్ తోక వంకరే అన్న విమర్శలు కూడా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా సైన్యం కనుసన్నల్లోనే మసులుకుంటారు. ఆర్మీ మాటే వేదవాక్కు, కాదని చెప్తే పదవి 3 నాళ్ల ముచ్చటే. దీంతో ఎవరెలా చచ్చినా పర్లేదు, ఆర్మీకి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు కావాలని పాకిస్తాన్ సైనిక చీఫ్ కోరటమే ఆలస్యం. J-35 యుద్ధ విమానాల కోసం చైనాతో చర్చలు జరిపింది పాక్ సర్కార్. చైనా ఉత్పత్తి చేస్తున్న J-35A అనేది ట్విన్ ఇంజన్, సింగిల్ సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్. ఎయిర్ సుపీరియారిటీ, మల్టీరోల్ ఫీచర్లు కలిగిన స్టిల్త్ ఫైటర్ జెట్. అయితే ఈ ఒప్పందం గురించి బీజింగ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ పాక్ సైన్యం మాత్రం ఈ కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది అంటున్నారు. పాకిస్తాన్ చైనా నుంచి స్టెల్త్ జెట్లను కొనుగోలు చేస్తూనే ఇటు న్యూక్లియర్ వెపన్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా కూడా చైనానే. అందుకే ఈ ప్రోగ్రాంపై అమెరికా స్పందించింది. పాకిస్తాన్ సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తే అమెరికా, భారత్ సహా
దక్షిణాసియా దేశాలకు ముప్పేనని అంటోంది. ఈ విషయంలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొస్తామని, దీనికి చెక్ పెడతామని వైట్ హౌస్ వర్గాలంటున్నాయి. పాకిస్తాన్, చైనా విషయంలో అమెరికా చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ల విషయంలో చైనాకు చుక్కలు చూపిస్తామని ట్రంప్ సంకేతాలు పంపారు. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్, లాంగ్ రేంజ్ మిజైల్స్ అభివృద్ధి అంశంలోనూ అమెరికా రియాక్ట్ అయింది. పాకిస్తాన్ సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తే అమెరికా సహా దక్షిణాసియా దేశాలకు ముప్పు తప్పదని అంటోంది. ఈ విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చేలా దౌత్య మార్గంలో తమ ఆందోళన, అసంతృప్తిని వ్యక్తం చేస్తామని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. చైనా సాయంతో న్యూక్లియర్ వెపన్స్ ను పాకిస్తాన్ భారీగానే సమకూర్చుకుంటోందని పెంటగాన్ సంచలన రిపోర్టు బయటపెట్టింది. 2030 నాటికి చైనా 1000కి పైగా అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఇందులో కూడా పాక్ కోసం తయారు చేసేవి, సాంకేతిక సహకారం రూపేణా పాక్ కొనుగోలు చేసేవి ఉన్నాయంటున్నారు. పాక్ ఇప్పుడు అప్పుల దేశం. ఇతర దేశాల దయా దాక్షిణ్యాల మీద బతికే పరాన్నజీవి లెక్క. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకులు బెయిలౌట్ ప్యాకేజీలతో మనుగడ సాగిస్తోంది. మరి అలాంటప్పుడు ఇంతటి భారీ డీల్స్ చేసుకోవడానికి నిధులు ఎలా సమకూర్చుకుంటోందన్నది అందరిలో మెదిలే ప్రశ్న. పాకిస్తాన్లో రాజకీయ నేతలు కూడా సైన్యం చెప్పినట్లు వినక తప్పదు. తోక జాడిస్తే ప్రధాని పదవైన 3 నాళ్ల ముచ్చటే. కేసులు, అరెస్టులతో జైళ్లలో మగ్గక తప్పదు. అందుకే పాక్ లీడర్లు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పైగా ఆర్మీ ఆడమంటే ఆడుతూ, పాడమంటే పాడుతూ ఉంటారు. అలా చైనాకు చెందిన J-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల ఒప్పందం దిశగా అడుగులేసింది పాక్. అంతటితో ఆగకుండా చైనా సహకారంతో పాక్ లాంగ్ రేంజ్ మిజైల్స్ ను భారీగానే అభివృద్ధి చేసుకుంటోంది. ఇది కూడా చైనా నుంచి అప్పు చేసే కొంటోందన్న అనుమానాలు ఉన్నాయి. చైనా ఆర్థికంగా బలోపేతం కావడానికి, దానికి అనుకూలంగా ఉన్న దేశాలతో ఇలా వాణిజ్యం చేస్తూ ఉంటుంది. ఇటు ఇరుగు పొరుగున ఉన్న భారత్కు సామాజిక, రాజకీయ, సైనిక పరంగా సవాలు విసరడంతో పాటు అటు అమెరికా దగ్గరున్న 5th జనరేషన్ ఫైటర్ జెట్లు తమ దగ్గర ఉన్నాయని బడాయి చూపడానికి కూడా పాకిస్తాన్కు స్టెల్త్ జెట్లను విక్రయించేందుకు ఎంపిక చేసుకుని ఉండొచ్చని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా తైవాన్ లాంటి చిన్న దేశాలపై ప్రతాపం చూపే చైనా ఇరుగు పొరుగు దేశాలను తన గ్రిప్ లో పెట్టుకోవడానికి పాక్కు వీటిని అప్పు రూపంలో ఇస్తుండొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. చైనాకి మొత్తం ఇండియన్ ఓషన్ని డామినేట్ చేయాలనేది. ఇప్పుడు పాకిస్తాన్కి 4 షిప్లు కూడా, ఫ్రిగేట్స్ అంటారు వాటిని. దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ని స్ట్రెంథన్ చేయడం అనేది, అరేబియన్ సీ, దాని తర్వాత ఇండియన్ ఓషన్, వీళ్ళు ఈ 2 దేశాల్లో కంప్లీట్గా డామినేట్ చేయాలని. చాలా మటుకు వరల్డ్ ట్రేడ్ ఈ ఇండియన్ ఓషన్ నుంచే జరుగుతుంది అన్నమాట, చుట్టూరా వెళ్తుంది. సో ఇండియన్ ఓషన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు వరల్డ్ ట్రేడ్ మీద ఒక అజమాయిషి ఉంటుంది అన్నమాట. చైనా పాకిస్తాన్కు సైనిక పరంగా బాగానే సాయం చేస్తూ ఉంటుంది. పాక్ నుంచి కూడా అంతే లాభం ఉండేలా చూసుకుంటుంది. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఇలాంటిది. పాక్ త్రివిధ దళాల్లో ఉపయోగించే యుద్ధ విమానాలు, ఆయుధ సామగ్రిని చాలా వరకు చైనానే సప్లై చేస్తూ ఉంటుంది. అలా $1 బిలియన్ వ్యాపారాన్ని పాక్ తో ఏర్పరచుకుంటోంది. చైనా కొన్నేళ్లకు ముందు 4 అడ్వాన్స్డ్ నేవీ ఫ్రిగేట్స్ ను పాక్ కు డెలివరీ చేసింది. వాటిని హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో నిఘా కోసం వాడుతోంది పాక్. J-17 థండర్ ఫైటర్ జెట్ విమానాల అభివృద్ధిలో డ్రాగన్ పాకిస్తాన్ తో కలిసి పనిచేసింది. బీజింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ పాకిస్తాన్ షహీన్ 3 టెస్టింగ్ రాకెట్ మోటార్లను అభివృద్ధి చేసి ఇచ్చింది. ఇప్పుడు ఈ స్టెల్త్ ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్ తయారీ వెనుక కూడా పాకిస్తాన్కు సాయం అందించి వెన్నుదన్నుగా నిలవాలి అనుకుంటోంది డ్రాగన్.